అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గాను నామినేషన్ల ఘట్టం నేటి సాయంత్రంతో ముగుస్తుంది. దీంతో అభ్యర్థుల ఎంపికలు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈసీ ఇచ్చిన 3 రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి బీఫామ్ ఇవ్వడం పెద్ద టాస్క్ గా మారింది. సాయంత్రం వరకు గడువు ఉండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. మొదటి, రెండో రోజు పడిన నామినేషన్లను పరిశీలిస్తే ఒకే పార్టీలో ఒక్కో వార్డు నుంచి సగటున 2 నుంచి 5 వరకు నామినేషన్లు సమర్పించినట్టు స్పష్టమవుతోంది. శుక్రవారం ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా ఉంది. ఆశావహులు సైతం రిజర్వేషన్లను బట్టి, కుల వర్గ సమీకరణాలను బట్టి ముందుకు పోతున్నారు. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసుకుంటూనే మరోవైపు టికెట్ల కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని నేతలు చెబుతుండడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. రైట్, ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇక ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండడంతో రెబల్స్ బెడద ప్రధాన పార్టీలన్నింటినీ కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు అన్ని పార్టీలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నామినేషన్లకు చివరి రోజు అయినటువంటి సందర్భంలో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున కూడా పోటీ వాతావరణం కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు పోటీ చేసేందుకు భారీగా ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ఖరారు కాలేదు. చివరి నిమిషంలో కూడా కొన్ని చోట్ల పొత్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అభ్యర్థుల ఖరారు కానిటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్ల ప్రక్రియ ముగిసేటువంటి నేపథ్యంలో ఈ రోజున భారీగా కూడా నామినేషన్లు వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఆశావాహుల్లో కూడా టెన్షన్ పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజార్టీ చోట్ల పార్టీలు ఇప్పటికే టికెట్లు ఖరారు చేయలే నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్కో డివిజన్ లో పెద్ద సంఖ్యలో ఆశావాహులు ఉండడం, అభ్యర్థుల లిస్టులు ఆలస్యం కావడంతో అందరిలోనూ ఒక ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మిగిలిన చోట్ల ఆ ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లే అవకాశం ఉండడంతో చివరి నిమిషం దాకా అన్ని పార్టీలు కూడా బీఫామ్స్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ అయితే ఫిబ్రవరి 2నే బీఫామ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఎందుకైనా మంచిదని ఆశా వాళ్ళంతా జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. ముందుగా నామినేషన్ వేస్తే చివరి నిమిషంలో ఆ విత్డ్రా సమయంలో కూడా పార్టీ బీఫామ్ సమర్పించుకొని ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది కనుక పెద్దగా భారీగా కూడా నామినేషన్లు వేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదే సమయంలో టికెట్లపై హామీతో పలువురు తాజా మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆ నామినేషన్ల దాఖలకు 30 వరకు గడువిస్తుంది. సమయం తక్కువ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కూడా మల్లగుల్లలు పడుతున్నటువంటి పరిస్థితి. ఆశావాల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఈ ఈసీ ఇచ్చినటువంటి 3 రోజుల వ్యవధిలోనే అభ్యర్థుల ఎంపిక చేసి వారికి బీఫామ్ ఇవ్వడం పెద్ద టాస్క్ గా ఆయా పార్టీలకు కూడా మారిందని చెప్పుకోవచ్చు. అంటే నేటి వరకు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావాలు పెద్ద సంఖ్యలో నామినేషన్లు అయితే ప్రస్తుతం వేస్తున్నారు. మొదటి 2 రోజులు పడినటువంటి నామినేషన్లను పరిశీలిస్తే ఒకే పార్టీలో ఒక్కో వార్డు నుంచి సగటున 2 నుంచి 5 వరకు నామినేషన్లు సమర్పించినట్లు తెలుస్తుంది. ఇవాటితోటి దానికి ఇంకా రెట్టింపు కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశావాళ్ళు సైతం రిజర్వేషన్లను బట్టి, కుల వర్గ సమీకరణలను బట్టి కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రచారం చేసుకుంటూనే మరోవైపు టికెట్ల కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో కూడా ఆయా అభ్యర్థులు పడ్డట్లు తెలుస్తుంది. ఒక సర్వే ప్రకారం టికెట్లు ఉంటాయని నేతలు చెప్తుండడంతో ఆశావాళ్ళు కూడా టెన్షన్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి టికెట్లు రాని వారు కూడా బీఆర్ఎస్ లోకి వలస వెళ్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణలోని అయితే యాకేష్, పార్టీలు కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చాలా చోట్ల అభ్యర్థులు ఖరారు చేయనటువంటి పరిస్థితి కదా. కారణం ఏంటి? ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే పార్టీలు కూడా తర్జన భర్జనలో పడుతున్నాయి. ప్రస్తుతానికి భారీగా చాలా రోజుల తర్వాతకి గ్రామీణ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న క్రమంలో ఆశావాళ్ళు ఒక్కొక్క వార్డు నుంచి భారీగా ఉన్నారు. అంతకు ముందే కూడా ప్రజలను
మచ్చిక చేసుకోవడం కోసం ఆయా స్థానిక ఉన్నటువంటి అభ్యర్థులు ప్రజలను మచ్చిక చేసుకోవడం, ఎన్నికల్లో తానే పోటీ చేస్తా అని మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి వారు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు భారీగా కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. గెలవడానికి అవకాశం ఉంది, తమకే ఇవ్వాలని ఒక్కో వార్డు నుంచి దాదాపు 3-4 లేదంటే కొన్ని వార్డులకి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది పార్టీలకు కొంత కత్తి మీద సామైపోయింది. వాళ్లకు ఒకవేళ బీఫామ్ కనుక ముందే ఇచ్చేసి పార్టీ అభ్యర్థిగా కనుక కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు మిగతా వారు ఎవరైతే ఆశ వాళ్ళు ఉన్నారో వారు పార్టీ మారే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే ఎవరికి కూడా ప్రస్తుతానికి ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. ముందైతే నామినేషన్లు వేసుకోండి, ఫిబ్రవరి 2 వరకు కూడా బీఫామ్ ఇచ్చేసి 3న తిరస్కరణ ఉంటుంది కనుక దానికి సంబంధించి ఆ రోజు బీఫామ్ సమర్పిస్తే చాలు అన్న ఉద్దేశంతో పార్టీలు ఉన్నాయి. అందుకనే కొన్ని పార్టీలు ముందుగానే అంటే ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే పొంగులేటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదులాపురం నియోజకవర్గం ఉంది, ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. దాంట్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకో 4-5 స్థానాల్లో మొత్తం 32 స్థానాల్లో అన్ని స్థానాలు ఖరారు అయిపోయి ఇంకొక 5 స్థానాలు ఉంచారు. అవి పొత్తుల్లో భాగంగా సిపిఐకి సిపిఎంకి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే వాళ్ళకు క్లారిటీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో బీఫామ్లు అటు అభ్యర్థుల పార్టీ నుంచి ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల మాత్రం ఈ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఆశావాళ్ళు టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా వాళ్ళు పార్టీని వదిలిపోయి అవకాశం ఉంది కనుక వారిని ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. ఇదే తర్జన భర్జన పడుతున్నటువంటి సమయం ఉంది. ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు సర్వశక్తులా ఒడ్డుకున్నాయి. కాంగ్రెస్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్లు గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కూడా వాళ్ళే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకుంది. అట్లా అనేక జిల్లాల్లో కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ చైర్మన్లను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి. అందుకనే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి అభ్యర్థులను ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ గానీ అటు బీఆర్ఎస్ గానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి వారికే అన్ని అప్పచెప్పినటువంటి నేపథ్యంలో వారే స్వయంగా అభ్యర్థులు ఎంపిక చేసుకుంటున్నారు. ఎవరు కూడా పార్టీని చేజారిపోకుండా ప్రయత్నం చేసి వారిని పార్టీలోనే ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ఎత్తుగడలు అయితే ఆయా పార్టీలు వేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా బీజేపీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ పార్టీకి కొంత బలం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఒక స్పష్టత రావట్లేదు. చాలా చోట్ల కూడా అభ్యర్థులు ముందుకు రాని సందర్భాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో అయితే అభ్యర్థుల ఎంపికకే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. 1, 2, 3 వార్డులకు సంబంధించి మాత్రమే అభ్యర్థులు ఉన్నారు తప్ప మిగతా వార్డుల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఆ పార్టీ పొత్తుల మీద ఆధారపడిందని చెప్పుకోవచ్చు. అటు టీడీపీ గానీ ఇటు జనసేనకు సంబంధించి సంప్రదింపులు చేస్తున్నారు. ఇంకా పొత్తులు కొలిక్కి రానటువంటి సందర్భంలో బీజేపీ కూడా ఒంటరిగానే పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికలను అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అన్ని చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే స్థాయి అటు మంత్రులు కూడా రంగంలోకి దిగి పావులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.